జగడా రగడ రగడ రగడో రగడా ఇది జడల జడల జగడా జగడా ఏ జానే జాన నికటట్టు నచ్చినదిరా నా కంట్రోల్ కరెంట్ తెచ్చినదిరా అమాంతం పల్సరేట్ పెంచినదిరా క్రేజీగా మొత్తంలోకి తెచ్చినదిరా అంటి పెట్టుకున్న దానిరా నీ పైనే ఒట్టు పెట్టుకున్న దానిరా నీ వల్లే అగ్గిమంట అంటుకుందిరా సైలెంటే అంతమంతా అందుకుందిరా అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సెగా చంపుతోంది చాక్లెట్ తగ 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 లెఫ్ట్ రైట్ దిల్కో झटका लगा రగడ రగడ రగడో రగడో ఇది జడల జడల జగడా జగడా నా ఒంట్లో చేరి నిన్నే కోరి గోల పెడుతుంటే తమాషా చూస్తూ ఉంటావా జాలిగా జంటైపోలేవా నీ ఒళ్ళో వాలి జోజోలాలి పాడుకుంటారా రమంటూ చెయ్యందిస్తావా మాసు కక్క క్లాసు నీలో ఎవరికి దక్కుతుందా ఛాన్సు హెడ్స్ టేల్స్ టసు గెలిచిన దుమ్మతో రొమాన్సు ఎదవుల మూమెంట్స్ నీ పేరే పిలిచినరా బాసు తయారై తడుకులవు నీసు నీకోసం పలికెను వెల్కమ్స్ అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సెగా చంపుతోంది చాక్లెట్ తగ 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 లెఫ్ట్ రైట్ దిల్కో झटका लगा అవునన్నా కాదన్నా నేను రూరిస్తూ ఉందే ఉన్నా ముందుకొస్తున్నా నీకోసం ఏం కావాలన్నా క్షణాల్లో అందిస్తా కన్నా ఆజా ఆజా నా లవ్లీ బ్యూటీ లాకర్ తెరిచి తాళాలిస్తున్నా సమస్తం రాబరి చేయమన్నా आजा चिकन आजा अయ్య పాపమని హాట్ డోర్ తెరిచా అభిచ ఆజా గలే లగ్ जा పూరా తోటలోకి కుత్త పెట్టి పిలిచా ఒకటంటే రెండు లెక్కన ఒకటి లెక్క పెట్టి మొదలేవనా స్వయాన సిక్కలని కత్తిరించిన గజానా మొత్తం అంతా కుమ్మరించిన అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సెగా చంపుతోంది చాక్లెట్ తగ 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 లెఫ్ట్ రైట్ దిల్కో झटका लगा ఇట్స్ కన్ఫ్యూజింగ్. హీరో అంటే గట్లుండాలి. వాడు హీరోయిన్ రా. హీరో ఎలా ఉండాలో నేను చూపిస్తా. ఎలా చూపిస్తావు? పట్ట పగలే నగలు కొట్టేస్తా, ఎవరికి దొరకకుండా బయటికి వచ్చేస్తా, నేనేంటో చూపిస్తా. ఆ డిజైన్ చూపించు. ఓకే సార్. దిస్ ఈస్ కృష్ణప్రసాద్ ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్. చెప్పండి సార్, మీకు ఏ సాయం కావాలి? నో, నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను.
చార్లెస్ బసవరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యువెల్ థీఫ్. అంటే అంతర్జాతీయ నగల దొంగ? ఎస్, వాడు మీ షాప్ లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజమా? దేవుడా! ఎక్కడో వెతుకుతావెందుకు, ఎదురుగానే ఉన్నాడు. ఆ? నేను చెప్పినట్టు చెయ్యి, వాడు చచ్చినట్టు దొరుకుతాడు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? వాడు మీ షాపుకు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టి ఇచ్చేయమంటాడు. ఆ. మీరు నగరాలు చేయకుండా ఇచ్చే, అలాగే. మేము వాడి కోసం బయట రౌండ్ అప్ చేసి ఉంటాం. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు. ఆ. మీరు షాపులో గోల్డ్ చూసుకుంటూ కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బయట సెక్యూరిటీ లేకుండా చూడండి. సెక్యూరిటీ ఉంటే వాడు భయపడి రాడు. సర్దండి. అలాగే సార్, నువ్వు దీవయ్యా. చూస్తామంటారా డిస్నీ? వెనక్కి తిరగండి. అలాగే సార్. 30 ఇంట్లో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. అన్నా నువ్వు నిజంగానే హీరోవే? అవునా? ఆ విషయం తెలియని వాళ్ళకి చెప్పరా. పదా బండెట్టు. అన్నా జర లెఫ్ట్ కి సైజు పెట్టరా. అదే రేయ్, 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 బండెప్పు. అన్నా 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 ఏమైంది? ఒకడు బ్రాస్లెట్, ఇంకొకటి చైన్. బండరా? ఒరే కృష్ణప్రసాద్ ఉరఫ్ బసవరాజు, 2 గెటప్పుల్లో వచ్చింది నువ్వే అని నాకు తెలుసు. ఇప్పుడు నాకు నగలు మిగిలాయి. నగలు కొట్టేసినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవడం వల్ల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నీకే బొక్క, బ్రాస్లెట్ బొక్క, చైను బొక్క, వెహికల్ బొక్క. దాంతో పాటు పోలీసుల్ని వెంటపడతారు, నిన్ను బొక్కలో పెడతారు. టోటల్ గా బొక్కే బొక్క. నువ్వు పోనేవరా? బాయ్. ఇళ్ళేరి? గోవిందాశ్రిత గోకుల బృంద మళ్ళా ఏమైనది పంతులు? పావన జయ జయ పరమానంద. అయ్యో గోవిందా, ఏమిటి బాకీ అగ్ని పరీక్ష? కాలినడకన నీ కొండకొస్తున్నావే, వచ్చినప్పుడల్లా మా పడు ధైర్య గుడ్డు కొట్టిస్తూనే ఉన్నావే. నువ్వేడవకే, నీకు అసలే లో బీపీ. నీ ఏడుపు కూడా మేము ముగ్గురు వెడుస్తానులే తరా కాస్త. ఆపండి. ఇప్పుడు చెప్పండి అసలు ఏంది మీ కథ? మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు అండి. మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. నారాయణ మా నాన్నగారు పౌరోహిత్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకు ఒక ఫ్లాట్ కొనిచ్చారండి. నారాయణ కొన్నాళ్ళ తర్వాత రౌడీ ముక్కలు మా ఫ్లాట్ దగ్గర అదేదో క్రికెట్ బెట్టింగ్ అంటండి, అది పెట్టారండి. నారాయణ పెట్టింది కాక మా అన్నయ్యతో ఆ ఫ్లాట్ ఇచ్చే నీకెంతో కొంత ఇస్తామని బెదిరించారు. మా అన్నయ్య ఒప్పుకోలేదండి. వెంటనే వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేశాడండి. అంతే, మా అన్నయ్య కొట్టి తీసుకెళ్లారండి. మాకు ఫోన్ చేసి మీ వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి అని చెప్పారండి. పోలీసులకు కంప్లైంట్ చేస్తే అన్నయ్యని చంపేస్తామని బెదిరించారు. దానికి ఇంత ముందు ఏడ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ గా ఏడుస్తున్నారు? మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు, ఆయన ఈ రోజే దిగబడ్డారు. సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్ లో విషయం చెప్పాను. మీరు పెట్టుకున్నది పెద్దలతో, నేనేమీ చెయ్యలేను అని ఫోన్ పెట్టేశారు బాబు. వెంకటేశ్వర అంటే మా అన్నయ్య అండి. నారాయణ మీ అన్న ఫోటో ఉండదా? ఉందండి. అరే గోవర్ధన్ అన్నా, పెద్దన్నకి సిటీలో అడ్డా ఏడుందిరా? పెద్దనకు ఒక్కటేంటన్నా, చాలా అడ్డాలున్నాయి. ఆ అడ్డాలన్నీ ఏడాడుంటాయి. కిడ్నాప్ చేసిన ఏ అడ్డాలో పెడతారు అన్నా ఆ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే అన్నా.